హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీ గురించి క్వశ్చన్ ఇచ్చారనమాట. సిమెంట్ ఇండస్ట్రీ మనకి ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అకౌంట్ ఫర్ మోర్ దెన్ 5% ఆఫ్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ అని చెప్పి స్టేట్మెంట్ 1 ఉంది. సో మనకి ఇలాంటి టైప్ క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాం కదా. స్టేట్మెంట్ 1 అనేది ఫస్ట్ లేయర్ ఆఫ్ ది క్వశ్చన్, మెయిన్ అసెషను. దీనికి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ మనం కరెక్టా లేదో చూడాలి. తర్వాత స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయో లేదో చూడాలి. స్టేట్మెంట్ 2 చూసుకుంటే సిలికా బేరింగ్ క్లే ఈజ్ మిక్స్డ్ విత్ లైమ్ స్టోన్ వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్. కరెక్ట్ అనమాట. ఇది మనకి సిలికా బేరింగ్ క్లేని మనం మిక్స్ చేస్తాం లైమ్ స్టోన్తో మ్యానుఫ్యాక్చరేషన్ ఆఫ్ సిమెంట్లో. సో ఇది కాంట్రిబ్యూట్ మనకి కార్బన్ ఎమిషన్స్ అంటే కరెక్టే. ఎందుకంటే మన డీకంపోజింగ్ లైమ్ స్టోన్ జరిగేటప్పుడు మనకి CO2 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం సిలికాన్ బేక్ క్లేని హీట్ చేసినప్పుడు కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. అది కాంట్రిబ్యూట్ మనకి కార్బన్ ఎమిషన్స్ అనమాట. సో మనకి స్టేట్మెంట్ 2 అనేది కరెక్టు. స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 వచ్చి లైమ్ స్టోన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లైమ్ డ్యూరింగ్ క్లింకర్ ప్రొడక్షన్. క్లింకర్ అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట సిమెంట్లో. ఈ క్లింకర్ ప్రొడక్షన్లో మన లైమ్ స్టోన్ని మనం లైమ్గా కన్వర్ట్ చేస్తాం. లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్ని మనం కాల్షియం ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తాం. అదే లైమ్ అనమాట. అప్పుడు మనకి CO2 అనేది రిలీజ్ అవుతుంది. అసలు మేజర్ అమౌంట్ ఆఫ్ CO2 రిలీజ్ అయ్యేది మనకి ఈ ప్రాసెస్లోనే, లైమ్ స్టోన్ అనేది లైమ్గా కన్వర్ట్ అయినప్పుడు క్లింకర్ ప్రొడక్షన్లో. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. అది స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి మనకి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. బోత్ స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూసుకుంటే మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ రిపోర్ట్ దాంట్లో మనకి గ్లోబల్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబౌట్ 8% ఆఫ్ ది వరల్డ్స్ టోటల్ CO2 ఎమిషన్స్. ఇది మనకి 2022 డేటా ప్రకారం అనమాట. మనకి స్టేట్మెంట్ 1లో ఇచ్చారు కదా మోర్ దెన్ 5%, అంటే మనకి అబౌట్ 8% ఉంది. సో అది మోర్ దెన్ 5% స్టేట్మెంట్ 1 అనేది 1. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనం సిమెంట్ ఇండస్ట్రీ అనేది ఒక కంట్రీగా కనుక తీసుకుంటే, సిమెంట్ ఇండస్ట్రీని కనుక ఒక కంట్రీగా తీసుకుంటే మనకి లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో 3rd or 4th ఉంటుందన్నమాట. సో అంత ఎమిషన్స్ జరుగుతున్నాయి సిమెంట్ ఇండస్ట్రీస్. 2022 డేటా ప్రకారం 1.6 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ CO2. దట్స్ అబౌట్ 8% ఆఫ్ ది వరల్డ్స్ టోటల్ CO2 ఎమిషన్స్ అనమాట. సో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు మన ఈ సిమెంట్ ఇండస్ట్రీని ఎలా డీకార్బనైజ్ చేయాలని చెప్పి కొన్ని సొల్యూషన్స్ చెప్పారు. ఆ సొల్యూషన్స్లో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కట్టింగ్ ద క్లింకర్. సో మనకి క్లింకర్ ప్రైమరీ కాంపోనెంట్, మేజర్ ఎమిషన్స్ మనకి క్లింకర్ ప్రొడక్షన్లోనే వస్తున్నాయి అన్నమాట. సో అందుకని మనకి సప్లిమెంటరీ సిమెంటియస్ మెటీరియల్స్తో రీప్లేస్ చేస్తే మనం ఈ CO2 ఎమిషన్స్ అనేవి మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లే ఈజ్ హీటెడ్ టు మచ్ లోయర్ టెంపరేచర్స్. మనకి లో టెంపరేచర్స్కి హీట్ చేస్తే మనకి ఫ్యూయల్ అనేది రిక్వైర్డ్ అనేది ఎలక్ట్రిసిటీ తగ్గుతుంది అని చెప్తుంది. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అందుకే కరెక్ట్ అయింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. క్లేని మనం మిక్స్ చేస్తాం లైమ్ స్టోన్తో. సో ఈ క్లేని మనం హీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ హీట్లో మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉంటుంది. సో మనం దాన్ని కూడా రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఎమిషన్స్ని తగ్గించాలనుకుంటే. ఇలాంటి వర్డ్స్ చూసుకుంటానండి. LC3 లైమ్ స్టోన్ కాల్సినేటెడ్ క్లే సిమెంట్. సో మనకి దీన్ని కనుక యూస్ చేస్తే మనం అరౌండ్ 40% అనేది CO2 ఎమిషన్స్ అనేవి మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, LC3 అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇది దేనికి సంబంధించిందంటే డీకార్బనైజింగ్ ద సిమెంట్ ఇండస్ట్రీ. సో అలా ఇది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ రిపోర్టు. సిమెంట్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ది ఎన్వైరన్మెంట్. హియర్స్ హౌ టు మేక్ ఇట్ మోర్ సస్టైనబుల్.
సో ఇది మనకి లైమ్ సైకిల్ అనమాట. ఇది కాల్షియం కార్బోనేట్, దీన్ని లైమ్ స్టోన్ అంటాం, చాక్ అంటాం. సో మనకు ఆల్రెడీ క్వశ్చన్ కూడా వచ్చింది క్లే చాక్ మీద, పర్మిబుల్ పోరస్ అని చెప్పి. సో ఇది కాల్షియం కార్బోనేటు, మనం హీట్ చేస్తే మనకి CO2 అనేది రిలీజ్ అవుతుంది. సో మనం ఈ క్లేని మిక్స్ చేసాం అనుకో లైమ్ స్టోన్తో, హీట్ చేసినప్పుడు CO2 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది చాలా మేజర్ అనమాట. కాల్షియం కార్బోనేట్ మనం టర్న్ ఇంటూ లైమ్గా టర్న్ చేస్తాం హీట్ చేసి, అప్పుడు కూడా మనకి CO2 రిలీజ్ అవుతుంది. సో ఇది మనకి సిమెంట్ ప్రొడక్షన్ ఇండస్ట్రీలో మనకి CO2 ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం దాన్ని తగ్గించాలనుకుంటున్నాం. సో మనకి ఇది ఎందుకు వచ్చిందంటే న్యూస్లో మనకి COP28 జరిగింది దుబాయ్లో. అక్కడ మనం కంట్రీస్ అనేవి అగ్రీడ్ టు లాంచ్ సిమెంట్ అండ్ కాంక్రీట్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్. సో మనకి విచ్ స్ట్రైవ్స్ టు మేక్ నియర్ జీరో ఎమిషన్ సిమెంట్ ప్రొడక్షన్ బై 2030. సో అందువల్ల మనకి ఇది న్యూస్లో ఉంది సిమెంట్ ఇండస్ట్రీ అనేది. ఈ COP28 రిలేటెడ్గానే మనకి క్వశ్చన్స్ చాలా వచ్చాయి మనకి UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో. సో నెక్స్ట్ COP28 క్వశ్చన్ మనకి 28th యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 28 జరిగింది. ఇండియా రిఫ్రైన్డ్ ఫ్రమ్ సైనింగ్ ద డిక్లరేషన్ ఆన్ ది క్లైమేట్ అండ్ హెల్త్. ఇది కరెక్టే. నెక్స్ట్ COP28 డిక్లరేషన్ ఉంది కదా, క్లైమేట్ అండ్ హెల్త్ అనేది బైండింగ్ అంటున్నారు, నాన్ బైండింగ్ అనమాట. సో స్టేట్మెంట్ 2 అనేది మనకి ఇన్కరెక్ట్. తర్వాత స్టేట్మెంట్ 3 వచ్చి మనకి ఇఫ్ ఇండియాస్ హెల్త్ సెక్టర్ ఈజ్ డీకార్బనైజ్డ్, మనకి హెల్త్ సెక్టార్ని డీకార్బనైజ్ చేస్తే మనకి రెసిలియన్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ సిస్టమ్ అనేది మేబీ కాంప్రమైజ్డ్ అన్నారు. సో ఇలాంటి జనరల్ స్టేట్మెంట్స్ కరెక్టే. మనం డీకార్బనైజ్ చేయడం వల్ల రెసిలియన్స్ అనేది కాంప్రమైజ్ అవ్వచ్చు. ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకి ఓన్లీ వన్ స్టేట్మెంటే కరెక్ట్, స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3లో, అది మనకి స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అది ఆన్సర్. సో మనకి న్యూస్లో కూడా ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇండియా రిఫ్యూజెస్ టు సైన్ COP28 డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్. సో ఎందుకు రిఫ్యూజ్ చేసిందంటే మనం చెప్పాం కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం కూలింగ్లో యూజ్ చేస్తాం హెల్త్ సెక్టార్లో. మనం డీకార్బనైజ్ చేస్తే పర్టికులర్లీ ఇన్ రిమోట్ అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్లో మనకి మెడికల్ డిమాండ్స్ని మనం మీట్ చేయలేమన్నమాట. ఎబిలిటీ టు మీట్ ద గ్రోయింగ్, అదే మనం కాంప్రమైజింగ్ ద రెసిలియన్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ సిస్టమ్. సో అందుకనే స్టేట్మెంట్ 3 కరెక్ట్ అయింది, అది స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకి COP28 క్లైమేట్ అండ్ హెల్త్ అనేది ఇక్కడ చూసుకుంటే నాన్ బైండింగ్, నాన్ నెగోషియేటెడ్ కాల్. సో అది బైండింగ్ అని ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ అయిందనమాట. సో ఇది COP28 డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్ అనమాట. సో నెక్స్ట్ క్యాప్చరింగ్ ద కార్బన్, ఇది కూడా ఒక సొల్యూషన్ అనమాట డీకార్బనైజింగ్ ద సిమెంట్ ఇండస్ట్రీలో. సో మనకి దాని మీద కూడా క్వశ్చన్ వచ్చాయి, ఎలా క్యాప్చర్ చేయొచ్చు మనం కార్బన్ అంటే యాక్టివేటెడ్ కార్బన్ యూస్ చేసి. ఇది గుడ్ అండ్ అట్రాక్టివ్ టూల్ టు రిమూవ్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ఎఫ్లూయెంట్ స్ట్రీమ్స్ అండ్ టు రిమిడియేట్ కంటామినెంట్స్ ఫ్రమ్ వేరియస్ ఇండస్ట్రీస్. యాక్టివేటెడ్ కార్బన్ అనేది మనకి లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, స్ట్రాంగ్ పొటెన్షియల్ టు, ఇది ఇంపార్టెంట్ ఈ వర్డ్, అబ్జార్బింగ్. ఇది అబ్జార్బింగ్ కాదు, అబ్జార్బింగ్ డిఫరెంట్ అనమాట. హెవీ మెటల్స్లో సర్ఫేస్ ఏరియా లార్జ్గా ఉండడం వల్ల అబ్జార్బింగ్ అనేది ఉంటుంది అనమాట యాక్టివేటెడ్ కార్బన్కి. స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 వచ్చి యాక్టివేటెడ్ కార్బన్ కెన్ బి ఈజీలీ సింథసైజ్డ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ వేస్ట్ విత్ హై కార్బన్ కంటెంట్. సో మనకి ఈజీలీ సింథసైజ్డ్, సో ఇది కరెక్టే. స్టేట్మెంట్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకే ఇది మనం ఈజీలీ సింథసైజ్డ్ కాబట్టే మనకి అట్రాక్టివ్ టూల్ అయిందనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే యాక్టివేటెడ్ కార్బన్ అనేది పోరస్ కార్బోనేసియస్ మెటీరియల్, వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇవి మనకి గ్యాస్ సపరేషన్, స్టోరేజ్, అడ్జార్ప్షన్లో మనకి హై సర్ఫేస్ ఏరియా ఉండడం వల్ల మనకి అడ్జార్ప్షన్ కెపాసిటీస్ ఎక్కువ ఉంటాయి యాక్టివేటెడ్ కార్బన్స్కి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఈజీగా సింథసైజ్ చేయగలుగుతున్నాం
లో కాస్ట్ మెటీరియల్స్తో చేస్తున్నాం. సో మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. యాక్టివేటెడ్ కార్బన్స్ని లో కాస్ట్ మెటీరియల్స్తో చేస్తున్నారు. అవి ఏంటి అంటే ఇవన్నీ ఒకసారి చూసుకోండి. వైన్ షూట్స్, ఫైర్ హుడ్, మ్యారీగోల్డ్ స్ట్రా, సో ఇట్లాంటివి, కోకోనట్ షెల్స్, ఇలాంటి లోటస్ స్టాక్స్, సో ఇట్లాంటివి. సో ఇది రీసెర్చ్ పేపర్ అనమాట. ప్రిపరేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ హై సర్ఫేస్ ఏరియా యాక్టివేటెడ్ కార్బన్ ఫ్రమ్ ఫాక్స్ నట్ షెల్ అని. సో నెక్స్ట్ మనకి డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ టెక్నాలజీ కూడా యూజ్ చేసి మనం కార్బన్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వే ఆఫ్ కార్బన్ సిక్వెస్ట్రేషన్, కరెక్ట్. ఇట్ కెన్ బి వాల్యుబుల్ అప్రోచ్ ఫర్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. సో క్యాప్చర్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ మనకి ఏం చేయొచ్చు, ప్లాస్టిక్ ప్రొడక్షన్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్, బేవరేజెస్, కూల్ డ్రింక్స్, కార్బొనేటెడ్ వాటర్ తయారు చేయడంలో ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సింథటిక్ ఫ్యూయల్ ప్రొడక్షన్లో యూజ్ చేసి లో కార్బన్ ఫ్యూయల్ని మనం దాన్ని ఏవియేషన్లో కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి 1, 2, 3 3 స్టేట్మెంట్స్ అనేవి కూడా కరెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే వాట్ ఈజ్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అంటే, డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అనేది టెక్నాలజీ, కెమికల్ రియాక్షన్స్ యూజ్ చేసి మనం కార్బన్ డైఆక్సైడ్ని పుల్ చేస్తాం అవుట్ ఆఫ్ ది ఎయిర్. సో అది మనకి క్యాప్చర్ CO2ని మనం ఇక్కడ యూజెస్ చూడండి. మనకి ప్రోడక్ట్స్ కాంక్రీటు, ప్లాస్టిక్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ మనం బేవరేజెస్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సింథటిక్ ఫ్యూయల్ యూజ్ చేసి జస్ట్ ఫ్యూయల్గా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వల్ల 6 థింగ్స్ టు నో అబౌట్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ గురించి. సో నెక్స్ట్ మనకి COP28 అనేది జరిగింది కదా, ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది చూసుకోండి. ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది, UAEలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 13th November 2023 to 13th December 2023. 30వ తేదీ నవంబరు 2023 నుంచి 13 డిసెంబరు 2023 వరకు జరిగిందనమాట COP28లో. ఇవి డిస్కస్ చేశారు. దాంట్లో ఆర్టికల్ 6 ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ కూడా ఒకటన్నమాట. దాని మీద ఒక క్వశ్చన్ వచ్చింది. స్టేట్మెంట్ 1 వచ్చి ఆర్టికల్ 6 ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనకి క్లైమేట్ చేంజ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ డిస్కస్డ్ ఇన్ గ్లోబల్ డిస్కషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, క్లైమేట్ చేంజ్, కరెక్టే. సో ఆర్టికల్ 6 అనేది మనకి ప్యారిస్ అగ్రిమెంట్ క్లైమేట్ చేంజ్లో మనకి ప్రిన్సిపల్ ఆఫ్ కార్బన్ మార్కెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది అందువల్ల మనకు డిస్కస్ చేస్తున్నారు. స్టేట్మెంట్ 2 కరెక్టే, స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 6 ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంటెన్స్ టు ప్రమోట్ ఇంటర్ కంట్రీ నాన్ మార్కెట్ స్ట్రాటజీస్. సో ఇవి కార్బన్ క్రెడిట్స్ అని ఉంటాయి, అవి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి దాని ద్వారా మనం క్లైమేట్ టార్గెట్స్ని రీచ్ చేయొచ్చు. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనం వాట్ ఈజ్ ప్యారిస్ అగ్రిమెంట్, క్రెడిట్ మెకానిజం, ఇదంతా ఒకసారి చూసుకోండి. సో ఇది మనకి హౌ డస్ ప్యారిస్ అగ్రిమెంట్ క్రెడిట్ మెకానిజం వర్క్ అంటే, మనం క్రెడిట్స్ సంపాదించుకుంటే వాటిని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు, మన క్లైమేట్ గోల్స్ని మనం రీచ్ అవ్వచ్చు అనమాట. సో అది ప్యారిస్ అగ్రిమెంట్ క్రెడిట్ మెకానిజం కెన్ బి ఆల్సో బి సోర్స్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ ఫర్ డెవలపింగ్ నేషన్స్ని మన క్లైమేట్ ఫైనాన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో మనకి దీని ద్వారా వచ్చిన మనం ప్రొసీడ్స్ అనేవి అడాప్షన్ ఫండింగ్ టు బిల్డ్ రెసిలియన్స్ టు ద ఇన్నోవేటబుల్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో దానివల్ల కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. దీనికి సోర్స్ వచ్చి యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్, ప్యారిస్ అగ్రిమెంట్, క్రెడిట్ మెకానిజం. సో ఇది మొత్తం COP28 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది, దుబాయ్లో. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమొచ్చే, ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 6 మీద ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సిమెంట్ ఇండస్ట్రీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత వచ్చి సిమెంట్ ఇండస్ట్రీ, తర్వాత డైరెక్ట్ ఎయిర్ క్యాప్చరు, నెక్స్ట్ యాక్టివేటెడ్ కార్బను, నెక్స్ట్ సర్క్యులర్ ఎకానమీ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇలా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, క్లైమేట్ చేంజ్ సొల్యూషన్స్ అనేవి. సో రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి COP28 నెక్స్ట్ COP29 అజర్బైజాన్ బాకులో జరిగింది, దాని గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్ COP30 జరగబోతుంది బ్రెజిల్లో, సో దాని గురించి కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.